ఒక్క మాట జ్ఞాపకం చేసుకుని ఒకటి రెండు చిన్న పాయింట్లు మాత్రమే మాట్లాడుకుని మన బలారాధన కార్యక్రమంలో కొనసాగదాము. దయచేసి చెప్పండి అమ్మా, త్వరగా చెప్పండి. కొన్ని వారం విన్నటువంటి వాక్యం చెప్పండి. అది యెహోవా పర్వతము ఎక్కదగిన వాడెవడు, ఇంకో మాట దిగింది నిలవదగిన వాడెవడు. ఆ తర్వాత కింది విషయాలు తర్వాత చూద్దాం. ముందు ఇవి మాట్లాడుకున్నాం. యెహోవా పర్వతమునకు ఎక్కదగిన వాడెవడు అనే విషయంలో, అంటే ప్రపంచంలో కోట్ల కొలది మంది జనం ఉన్నారు. ఈ కోట్ల మంది జనములలో ఎవరెక్కుతారో అనేది దేవత దేవునికి తెలుసు. కొన్ని వారం చెప్పుకున్నాం, పర్వతములు దాదాపుగా ఎక్కిన వారు ఉన్నారు బైబిల్ గ్రంథంలో. మోషే గారు సినాయి పర్వతం ఎక్కేశారు.
ఎక్కి అనాను చూశాడు మోషే గారు. నెబో పర్వతం ఎక్కి అహరోను అక్కడ మరణించాడు. ఇంకా పర్వతం ఎక్కిన వారు చెప్పండి. ఏంటిదిగా ఊరు అహరోన్లు మోషే గారు కూర్చోబెట్టి వాడి చేతులు ఆదుకుంటూ, అలాగే కింది యెహోషువ యుద్ధం ఆడాడు ఆ అమాలేకుల మీద, కొండ మీద రూపాంతరం పొందాడు. ఇది కాక గిద్యోను కాలంలో దేవుడు గిద్యోను లేవనెత్తి మోరే అనే పర్వతం మీదకి అనే ఇజ్రాయేల్ అందరూ సమకూర్చడం జరిగింది. ఈ విధంగా పర్వతంలో ఎక్కిన వారు ఉన్నాడు. కానీ ఈ పర్వతము ఎక్కడానికి ఎవరు అర్హత కలిగిన వారు అనేది దేవుని యొక్క మాట. ఇది నీది నాది మన ఎవరితో మాట కాదు. దావీదులో ఉండే దేవుని ఆత్మ మాట్లాడింది. యెహోవా పర్వతంలోకి ఎక్కదగిన వాడు ఎవడు అంటే కొన్ని అర్హతలు ఉంటాయి అన్నమాట. ఒక ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు ఈ పిల్లలందరికీ తెలుసు, బాగా చదువుకున్న పిల్లలు, అన్ని తగినటువంటి ఆ కౌన్సిలింగ్కి వెళ్ళినప్పుడు కావాల్సినంత మెటీరియల్, ఆ సర్టిఫికెట్లు అని ఇవన్నీ చాలా చాలా సమకూర్చిన ఒక ఫైల్ తీసుకెళ్తారు. అంతేనా? అవును. దానికి సంబంధించిన మెరిట్ ఇవన్నీ కూడా పట్టుకు వెళ్తారు. ఇవి లేకుండా నువ్వు అక్కడికి వెళ్ళి ఆ యొక్క కౌన్సిలింగ్ చేసే వ్యక్తి దగ్గర నువ్వు కూర్చోలేవు, నిలబడలేవు, అవి చూపించలేవు. అవునా? అవును. అలాగనే దేవాది దేవుడు కూడా ఈ రోజు ఏం ప్రశ్నిస్తున్నాడంటే, అసలు ఎక్కదగిన వాడెవడు ప్రశ్నిస్తున్నాడు అని దేవుడు ప్రశ్నిస్తున్నాడు. ఆనాడు సినాయి పర్వతం మోసే ఎక్కాడు. మరి ఎంత బాగా సిద్ధపడి ఆ నెబ్బే పర్వతం ఎక్కి చనిపోయాడు అహరోను. మంచిది. అబోరాము పర్వతం ఎక్కి అక్కడ అనంతా చూశాడు మోషే గారు. మంచిది. ఎన్ని బాగున్నాయి. మరి ఈ పర్వతం ఎక్కడం అనేది చాలా సాధ్యమయ్యే విషయం కాదని మనం అర్థం చేసుకోవాలి. ఈ పర్వతం ఎక్కడుందని చెప్పుకున్నాం, అది చెప్పండి. క్షమించండి, ఈ పర్వతం పేరేంటి? యెహోవా పర్వతం అంటది కూడా ఉంది, సియోను పర్వతం. ఈ సియోను పర్వతము యెహోవా పర్వతం అనే దాని మీద ఏం కట్టబడి ఉంది? పరలోక పట్టణము లేదా పరలోక రాజ్యం. దేవుని బిడ్డలారా, అక్కడే ఎక్కాలి. దానిలో నువ్వు ప్రవేశించాలంటే ఆ పట్టణంలోకి సుందరముగా అలంకరించబడుతున్నది. నువ్వు వెళ్ళేటప్పటికే, నువ్వు దానిలో ప్రవేశించేటప్పటికి ఆల్రెడీ అది చక్కగా. ఇప్పుడు మనం పెళ్లి విషయంలో బాగా ఉన్న వాళ్ళు ఉన్నట్టుగా ఎంతో చక్కగా అలంకరించుకుంటూ ఉంటారు. చేస్తాను అదని ఇదని ఏవో చేస్తూ ఉంటారు. కానీ పరలోకపు అలంకరణ, ఆ పట్నం అలంకరణ మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత ఇస్తే ఒక చేస్తారు. దీనికి ముగ్గురుతో ఛాయారూపం సూసన కోట ఎలా అలంకరించబడినది అక్కడ రాయబడి ఉంటుంది. ఇది కేవలం అలంకార రూపమే, ఛాయారూపమే. నేను చదువుతూ ఇంతకంటే శ్రేష్టమైన అలంకరణ సియోను పర్వతం మీద కట్టబడిన పరలోక పట్టణం అని అనుకున్నాను. అలాగే దేవుని బిడ్డలారా, అది చక్కగా నీ కొరకు లేదా నా కొరకు సిద్ధపడ్డ పెళ్లి కుమార్తె కొరకు చక్కగా అలంకరించబడింది ఆ సియోను పర్వతం మీద. ఇప్పుడు ఎక్కటము ఒక ఎత్తు, దానిలో ప్రవేశించడం మరొక ఎత్తు. నువ్వు ఎక్కగలిగితే దానిలో ప్రవేశిస్తావు, ఎక్కలేకపోతే వెళ్ళమని అర్థమే, సింపుల్ గా. కనుక దీనికి కొన్ని అర్హతలు రెండు పాయింట్లు చెప్పుకున్నాం పరివారంలో. చెప్పండి త్వరగా. అది ఒకటి, నెంబర్ 1 మనస్సు రూపాంతరం చెందాలని చెప్పుకున్నాం. రెండవది చెప్పుకున్నాం పరిపూర్ణత చెందాలి. ఏ వ్యక్తి అయినా సరే దేవుడు చేరుకోవాలి, దేవుని ఎదుక వెళ్ళాలి, దేవుడు మనతో కూడా కాపురం చేయాలి అని నీకు ఉద్దేశం కనుక ఉంటే, ఆ తృష్ణ ఉంటే ఖచ్చితంగా పరిపూర్ణతలోకి రావాల్సిందే. ఖచ్చితం.
మాట తీయటానికి లేదు, హెచ్చరించడానికి లేదు, తగ్గించడానికి లేదు, ఏం లేదండి. అంతే. ఆయన నీతో నాతో మనందరితో కాపురం చేస్తాడు కనుక నువ్వే తిరిగి ఉంటే అక్కడికి వెళ్తావు. ఆయన వలే జీవించడానికి, ఆయన పోలికలోనికి నువ్వు రావటానికి, ఆయన సాధింపులోకి రావటానికి నువ్వు కంప్లీట్ గా నువ్వు దేవునికి అప్పగించబడితే ఆయన ఒక శిల్పి పనికిరాను ఆయన తీసుకుని చెక్కబడినట్లుగా దేవుని బిడ్డలారా ఒక వుడ్ ఏదైనా ఒక కల్పన దేవదారు కావచ్చు, మరొకటి కావచ్చు, మరి ఇప్పుడు టేకు అని రకరకాలు వస్తాయి. అది ఏదైనా వస్తుంది తీసుకుని ఒక వస్తువు చేయటానికి దాన్ని ఎంత చక్కగానో కట్ చేసి దాన్ని ఒక రూపంలోకి ఎలా తెస్తున్నారో అలాగా నువ్వు చక్కబెడితే ఒక రూపంలోకి వస్తే కానీ ఇది బాగుందండి, అవును ఈ బెంచ్ బాగుంది, పులుపు బాగుంది, ఈ వస్తువు బాగుంది అని నువ్వు అనగలుగుతున్నా. రేపు దేవుని ఎంతకు వెళ్ళినప్పుడు నా కుమారుడు నా కుమార్తె చక్కగా ఉన్నతమైన ఆత్మీయ సముద్రంతో నా ఎదుకు వచ్చాడని అనడానికి నీవు ఇక్కడ ఉన్నప్పుడే ఆయన బలిష్టమైన హస్తంలోకి వెళ్ళవలసిందే, పుటం వేయబడవలసిందే, చెక్కవలసిందే అంటే అప్పుడు కానీ రూపాంతర అనుభవంలోకి పరిపూర్ణలోకి నువ్వు రావడానికి దేవుడు ఇష్టపడుతున్నావు అని 2 విషయాలు మాట్లాడుతున్నాను. నేను నిన్న పోయిన వారం కింద దిగిన తర్వాత నాకు ఒక పాయింట్ దేవుని ఆత్మ నన్ను హెచ్చరించింది. నెక్స్ట్ వీక్ మాట్లాడమని ధైర్యం కావాలంట. అది ఎక్కటానికి ఏం కావాలంట? అన్నిటికీ ధైర్యం ఉందో లేదో ఆ తర్వాత ఈ శివుని పర్వతం ఎక్కటానికి ధైర్యం కావాలంట. కరేజ్ ఆర్ బోల్డ్, ధైర్యం కావాలంట. ధైర్యంతో కృపాస్తం దగ్గర చేరాలంటాడు పౌలు గారు. దేవుని బిడ్డల ధైర్యం ఎలాంటిది అంటే ప్రళయం వచ్చిన ఉపద్రవం విడిచిపెడుతున్నా, సునామీ లాంటివి, తుఫాను లాంటివి భయంకరంగా నీ మీదకి ఎగిరిపడుతున్నా, ఇలాంటి పరిస్థితులు నువ్వు ఎదుర్కొంటున్నా, ఆ పరిస్థితుల్లో గుండా నువ్వు వెళ్తున్నా, లేదా అగ్ని జ్వాలను నడవలసి వచ్చినా కావాల్సిందే దేవుడు కోరుకుంటున్నాడు. నువ్వు ధైర్యంగా ఉండాలి. ఏముండాలి? ధైర్యం విడిచిపెట్టుకుని అంటున్నాడు. దేవుడు చదువుతావు ఎబ్రిల్ రాసిన పత్రిక, ఎబ్రిల్ రాసిన పత్రిక, ఎబ్రిల్ రాసిన పత్రిక తర్వాత అనుకుంటున్నా ఎబ్రిల్ 10వ అధ్యాయం, ఎబ్రిల్ రాసిన పత్రిక 10వ అధ్యాయము 35వ వచనం చదవండి. కాబట్టి ధైర్యమును విడిచిపెట్టకుడి, దానికి ప్రతిఫలముగా గొప్ప బహుమానము కలుగును. చాలు. కనుక దేవుని బిడ్డలారా మీ ధైర్యము విడిచిపెట్టకుడి అంతే. నువ్వు ప్రజల ముందేమో భీకరంగా మాట్లాడి మాటల్లో ఈమె భలే ధైర్యవంతురాలండి, ఈయన భలే ధైర్యవంతుడండి, అసలు మనిషి చూస్తేనే కనిపిస్తుందండి అంటే అంతరంగంలో రావాలి ధైర్యం. పైకి నువ్వు చెప్తే ఎలా, పైకి మాట్లాడితే ఎలా? కనుక ఈ ధైర్యం అనేది వాక్యం చేత రావాలి. ఈ ధైర్యం అనేది దేవుడి యొక్క కృపలో ఆయన దగ్గర నుండి పొందుకునేటువంటి పరిశుద్ధాత్మ నుండి ఆ శక్తి, ఆ ధైర్యం కలగాలి. దేవుడికి స్తోత్రం. అందుకనే ఎబ్రీ పత్రికలో వాళ్ళు గారు మాట్లాడుతూ మరి ఆ సంఘంలో ధైర్యం లేదేమో నాకు తెలియదు, పిరికి వారేమో నాకు తెలియదు, పిరికి వారు దేవుడి రాజ్యానికి వెళ్ళరు అని రాయబడింది. అంతే. తిమోతి పత్రిక తిమోతికి పౌలు గారు చెప్తాడు దేవుడు పిరికితనం గల ఆత్మ ఇవ్వలేదంట. అంతే చూసారా, పిరికితనం
అవ్వలేదు. ఏదో రాత్రిపూట నువ్వు వస్తుంటే అక్కడంటే ఏదో నల్ల కనకాలం కనపడిందండి, గుండె తల్లుమందంట. ఇంకంత శరీరం కూడా ఏమైందంట చెప్పలేమండి, మునిగిందంట అండి. నేను ఇలా నడుస్తుంటే ఇలా పట్టుకుని ఉందండి, అది దాన్ని చూసి బాగునుకున్నా, తీరా చూస్తే ఏంటంట అది కర్ర, లేదంటే తాడేదో పడిందంటే. గుండె అంటే ఏమైందంట ఏమండి? కనుక దేవుని పెట్టలేదా ఇవి కాదు, ఈదనే విడిచిపెట్టడం ఆ చిన్న చిన్న విషయాల్లో కాదు. అంటే పెద్దదేలేండి, నేను అది చిన్నదని చెప్పాను, పాపం చుట్టూ భయపడితే ఏం చేస్తావు? ఒక్క జంపు చేస్తావు ఏమో అట్లా. కనుక దేవుని పెట్టారా ధైర్యం విడిచిపెట్టుకుని ఎప్పుడు ఏ పరిస్థితుల్లో ఏమండి? మత్తయి సువార్త 8వ అధ్యాయంలో దేవాది దేవుడు ఆ శిష్యులకు ఏ తీరులో ఉంటే ఆ మాట అన్నాడో ఒకసారి చూద్దాం. మత్తయి సువార్త మత్తయి 8. మత్తయి సువార్త 8వ అధ్యాయము. అదే చూడండి, ఒక్కసారి 24 చదవండి. అంతటా సముద్రము మీద తుఫాను లేచినందున ఆ దోణి అలల చేత కప్పబడింది. అంతే. అప్పుడు భయం రాక ఏం చేస్తుంది ఏమండి? అలల చేత ఏమైందంట కప్పబడింది. అదే ఏమిటిట్లారా అంటే కప్పబడింది అంటే అర్థం ఏంటంటే అది మునుగడానికి సిద్ధంగా ఉంది. ఎంత ప్రమాదం అంటే ఎప్పుడో ఏదో టైటానిక్ షిప్ని గురించి చెబుతూ ఉంటాం ఏమండి? అవును, కొంచెం రంధ్రం కూడా నీరు లోపలికి వస్తున్నప్పుడే ఖాళీ అయితే అట్లుండేది అంటే నా మాటలు కాదు, తర్వాత దాని గురించి అవుతుంది. కనుక దేవుని బిడ్డలారా ధోని అలలతో పూర్తిగా కప్పబడిందంటే అర్థం ఏమిటంటే మొదటానికి సిద్ధమైపోయింది. అంటే దానిలో ఉన్నవారు పూర్తిగా ఇక అసలు వదులుకోవాల్సిందే, అయిపోయాము ఇంకా లేదు అన్నట్లే. దేవుని బిడ్డగా నావ నీ జీవితమే, నీ జీవితంలో ఇలా కప్పబడి శ్రమలు, శోధనలు, అనేక కష్టములు. ఒక్కొక్కసారి మన గర్భం పుట్టిన బిడ్డలు చనిపోతారు. అసలు ఆ తల్లిదండ్రుల యొక్క ఆక్రోధన, వేదన ఎంత ఆలోచించాలి. ఆత్మీయ జీవితం ఇలాంటి కూడా మనం కొన్ని సందర్భాలు ఎదుర్కోవాల్సి వస్తాయి. మన ఆత్మను కోల్పోవలసిన పరిస్థితులు వస్తాయి. మన 3వ రోజున ఉదయం 8:30కి జాకబ్ గారికి ఫోన్ వచ్చిందంట. వాళ్ళ అన్నయ్య గారి మనవుడు ఇంటర్మీడియట్ చదువుతున్నాడని నువ్వు చెప్పాడు. ఏదో టిఫిన్ కోసమో ఏమో వస్తున్నాడంట. ఆ బ్రిడ్జ్ మీద దాచిపల్లి మిరియాలు కూడా బస్ కొట్టి పడేసిందంట. ఎగిరి పడ్డాడంట. బ్రిడ్జి అది కింద పడ్డాడంట. ఆ స్పాట్లో తల స్పాట్. సరే పోస్ట్ మార్టంకి వెళ్ళి వచ్చిన తర్వాత మేము ఫోన్ చేస్తాం రమ్మన్నారంట. సాయంత్రం 5 గంటలకి ఫోన్ చేస్తే అమ్మా ఈ సమాధి కార్యక్రమం చేసి వస్తానని చెప్పేస్తాను. వస్తాడు రాడు అని నేనేమన్నానంటే సింపుల్గా మేము స్వతంత్రత ఉంది కదా ఆ జోక్ అన్నాను. ఇది కనుక జాకబ్ గారు రాష్ట్రం ఇవ్వనండి అన్నాను. అట్లనే వస్తాడని ఇది కనుక రాకపోతే ఏమివ్వను నా అని చెప్పాను. నవ్వుకున్నాడు. సరే వెళ్ళి పాపం వచ్చాలి అండి. అలాగే దేవుని బిడ్డలారా ఆశీర్వదించుకుంటాం. ఇలాంటి పరిస్థితులు మన ఆ యొక్క తల్లిదండ్రులు ఎంత వేదపడి ఉంటారో ఆలోచించండి. ఏమండి? అలాగే ఇలాగా కొన్ని పరిస్థితులు మన జీవితంలో ఆ దోనె అనేటువంటి నీ జీవితంలో కప్పబడతాయి. అనేక విషమ పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తాయి. అయినా సరే దేవుడు ఈరోజు నీ సియోను పర్వతం ఎక్కడానికి సిద్ధపడి ఒక
మొదటి 2 అడుగులు వేస్తావు, మంచిదే. ఇంకొక అడుగు నువ్వు ముందుకేస్తే నువ్వు ఆ దేవుడి పట్టణానికి చేరాలి అంటే ఇది కూడా నువ్వు కలిగి ఉండాలి అంటాడు దేవుడు. ధైర్యం ఇచ్చిపెట్టుకుని నువ్వు గతంలో ధైర్యాన్ని కలిగి ఉన్నావు కదా. ఎంత ధైర్యవంతుడివో, ఎంత ధైర్యవంతురాలువో తెలుసు కనుక అది విడిచిపెట్టవద్దు. మనం ఎంతటి వాళ్ళమైనా మనం శరీరము మనోమంత్రులు కనుక ఒక్కొక్కసారి బలహీన పరిస్థితుల్లో తేలైపోతాం. దాని గురించి మనం దాన్ని కాదంటానికి లేదు. ఏమండి, ఒక్కోసారి బాగా సీరియస్ కండిషన్ అయి మన అనుకునే వాళ్ళు పేషెంట్లు బెడ్ మీద ఉంటే ఇక్కడ బయట ఏడ్చే వాళ్ళు 3 మంది ఉంటారు హాస్పిటల్లో. మీరు చూసే ఉంటారు కదండి. ఏమో 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 ఎలా ఉంటుందో టెన్షన్ పడుతూ ఏడ్చే వాళ్ళు చాలా మంది ఉంటుంటారు. కనుక దేవుని బిడ్డలారా ఆలోచించండి ఒకసారి. అలాంటి పరిస్థితుల్లో కూడా బాధ ఉంటుందా, నేను ఉండదని నేను అనండి. అయినా సరే దేవుడు నీకు నాకు మనందరికీ హెచ్చరిస్తున్న ప్రోత్సహిస్తున్న సంగతి ఏంటంటే ధైర్యం విడిచిపెట్టవద్దు, సాగిపో. గత సముద్రంత ప్రళయాన్ని దాటగలిగేవే, యోర్దాను లాంటి భయంకరమైన ఎగిసిపడుతున్నటువంటి అలలు కూడా దాటావు కదా. ఓగు సియోను లాంటి వాటిని కూడా ఎదుర్కొని ఇంకొక అడుగు ముందుకేసావు కదా. అలాగనే శత్రువులైనటువంటి అమాలీకులను, గిర్గాషీలు, హిత్తీలు అనేవాడిని 7 పడవేల దాటుకుంటాను కదా. ఇవన్నీ నీకు లాగా చూసేవే. ఆనాడు నా ధైర్యం ఇప్పుడు లేదా. కాబట్టి మీ ధైర్యము అంతే. మీ ధైర్యం విడిచిపెట్టద్దు, నేస్తలవద్దు, ధైర్యం ఇష్టంలో బలహీనం కావద్దు. దేవుని బిడ్డలారా, ఈ ధైర్యం చాలా విలువైనది. క్రీస్తు యేసు ఇచ్చే ధైర్యం చాలా విలువైనది. ఈ ధైర్యాన్ని నువ్వు విడిచిపెడతావా, కోల్పోతావా? పరిస్థితులు ఎప్పుడు నీకు అనుకూలంగా ఉంటాయని మీరు ఎవరు అనుకోవద్దండి. ఏమండి, ఎప్పుడు నీకు అనుకూలంగా ఉంటే ఈ రోజు అన్నిటిలో నీకు సమృద్ధిగా సమస్తం నీకు ఉన్నాయి. నేను కాదను, అన్ని నీకు అనుకూలంగా ఉంది. అవును, నువ్వు అనిపించడానికి, నువ్వు తినడానికి చేతులు నిండా ఉంటే ఉండవచ్చు. కానీ తగిన టైంలో దేవుని యొక్క సాధింపులకి ఎదురుబిడ్డారా ఆయన వలె ఉండాలని ఆయన ఆశిస్తే ఇవి నీ దరిదాపులో ఉండకపోవచ్చు. అంత మాత్రం చేత విడిచిపెట్టవద్దు ధైర్యాన్ని మాత్రము. అంతే. ధైర్యం ఎంత గొప్పదంటే క్రీస్తు యేసు కలిగిన గుణలక్షణంలో ఇది చాలా విలువైనటువంటి శ్రేష్టమైనది. దేవుని స్తోత్రం. కనుక ధైర్యంగా ఉంటారా, పిరుగువారుగా ఉంటారా? పిరుగువారు దేవుని రాజ్యంలోకి వెళ్ళరు. గుర్తుంచుకోండి. ఎఫ్రాయిమును చూసి దేవుడు అన్నాడు, ఎఫ్రాయిము పిడుగులు ఎక్కువ లాంటి వాడు. ఎంత బాధాకరమో చదవండి. అసలు హోషేయ గ్రంథంలో రాయబడి ఉంటుంది, చదవండి. హోషేయ గ్రంథం చాలా బాధాకరమైన సంగతి. హోషేయ గ్రంథము 11వ అధ్యాయము. కొంచెం ఉండాలి. ఏమో వచ్చిందంటే ఎఫ్రాయిము పిడికి పువ్వ లాంటి వాడు అంది. క్షమించండి, 7వ అధ్యాయము 11వ వచనం. 7-11 హోషేయ. ఎఫ్రాయిము అంతే. ఏమండి, పిడికి తనము అనేది బుద్ధి లేని తనం అన్నమాట. ఎఫ్రాయిమును దేవుడు చాలా ఉన్నతమైనటువంటి విశేషకరమైనటువంటి గొప్ప దేవుని యొక్క చూపును అనిపించగలిగే, ఎంతో యావత్తు ప్రపంచానికి చాటైన బలమైన జనాంగంగా ఏర్పాటు చేసుకున్నారు. అవునండి పెరుగుబిడ్లారా, అలాంటి ఎఫ్రాయిము సాధిస్తున్నాడు. ఎలా లేడు? మళ్ళీ
ఒకసారి చదువు. ఎఫ్రాయిము ఎఫ్రాయిము బుద్ధి లేని పిరికి గుండె గల దేవుని స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. ఏంటండి ఆలోచించండి, ఆలోచించండి పిల్లల. ఒక విశ్వాస జీవితంలో, ఒక సేవా జీవితంలో ఇప్పుడు చేస్తున్నా, రేపు పిలవబడబోతున్నా, ఇప్పుడు దేవుని యొక్క చిత్తానికి రెడీగా ఉన్నటువంటి ఏ వ్యక్తి అయినా సరే మొన్న ఇప్పుడు ఏదో మాట సందర్భంలో శాంతి నాకు వచ్చి చెప్పింది. నేను మాట్లాడుకుంటూ చెన్నారావు అన్నాడంట, అబ్బో సేవ అంటే మాటలు కాదే, అంతా మొలబాట అనుకుంటానే అన్నాడు. అవును, అంబేద్కర్ అంటారు. ఏమండి, అంబేద్కర్ దేవుడే అంబేద్కర్ అలాంటి వాడు ఈ మాట అన్నాడంటే నేను చాలా ఆశ్చర్యపడ్డాను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఒక విశ్వాస జీవితము, ఒక సేవా జీవితం, కొన్ని ఎవడ కాల జీవితము దేవుళ్ళు ఎలా అంటే పెద్ద కుస్తీ పట్టినట్టే. సైకిల్ నేర్చుకునేవాడు ఎన్నో దెబ్బలు తినాల్సిందే. జీవితం ఎప్పుడు ఏ తిరిగా ఉంటుందో తెలియదు. అన్ని విషయాల్లో దేవుని యొక్క చిత్తానుసారంగా పిరికితనం వచ్చి చేయబడాలి. ధైర్యం ఉంటేనే చిన్నదైనా ఎదుర్కొంటాం, పెద్దదైనా ఎదుర్కొంటాం, మరొకటైనా ఎదుర్కొంటాం, ఏదైనా ఎదుర్కొంటాం. అంతే. ఆలోచించండి ప్రియులారా. మనకి ఇలాగ చెప్పాలంటే బైబిల్ చాలా చెప్పగలను, నేను టైం వేస్ట్ చెప్పడం. దావీదు దగ్గర ఉన్నటువంటి 30 మంది బలాఢ్యులు, 3 ఎంత ధైర్య సాహసములతో బెత్లెహేము వెళ్ళి అది నీళ్లు తీసుకొచ్చారు. అది చాలా క్లిష్టమైనటువంటి దారి, చాలా కష్టమైన దారి. ఏమండి, వేసం పడుతున్న పుస్తకొట్టేటువంటి డ్రాగన్స్ భుజంగాలు నిన్ను ఇష్టపడేది దారి. గుట్ట నక్కలు, ఆ నక్కలు, ఈ నక్కలు అన్నీ వచ్చేటువంటి దారి. అంతేకాదండి దేవుని బిడ్డారా, దారి ఇల్లు ప్రక్కల అనేకటువంటి బలు రక్షస ముళ్ళు, ఇతమ ముళ్ళు కాదు, మామూలు ముళ్ళు కాదు. ఏమండి, బలు రక్షస ముళ్ళు నేనైతే చూడలేదు, కానీ చాలా భయంకరంగా ఉంటుందంటండి. అంతే. ఇలాంటి ముళ్ళు ఉన్నటువంటి దారి ఇవన్నీ కూడా ఛేదించుకోవాలి. ధైర్యం ఉంటే తప్ప ఛేదించుకోవాలి. నన్ను చూస్తున్నారా? 2 తలల కింద దించారు పైవలతో సహా. ఇవన్నీ కూడా నువ్వు ఛేదించగలిగితే ఈ ధైర్యం. శభాష్, బలా నమ్మకమైన దాసురాలని తెచ్చుకుంటాం. నేను బాప్తిస్తం తీసుకునే ముందు నాకు దేవుడు ఒక కళ చూపించాడు, మాట్లాడాడు. బాప్తిస్తం తీసుకోకూడదు చాలా కాలం నెగ్లెక్ట్ చేశాను. దేవుడు మాట్లాడే అనుభవంలో ఉన్నా, దేవుడు అనేక విషయాలు నాతో మాట్లాడుతున్నా. ఏమండి, నాకు ఇంగ్లీషు తెలుగు రాసి కనిపిస్తాయి, నాకు దర్శనంలో కలవలు ఉన్నాయి, నాకు దేవుడు ముఖముఖ మాట్లాడే అనుభవం ఉన్నది, అనేక ప్రత్యక్షతలు ఉన్నాయి. అట్లాగా ఉన్నా కూడాను బాప్తిస్తానికి వెనకని వేస్తున్నా. తీసుకున్నానికి ముందుకు రాలేదు. దేవత దేవుడు ఒక రోజున నాతో మాట్లాడాడు, నువ్వు బాప్తిస్తం ఎందుకు తీసుకో, నమ్మి బాప్తిస్తం పొందని రక్షించబడను, నేను మా శిక్ష విధిస్తానని చెప్పాడు. 4 రోజుల మౌన వ్రతం అంట. దానికోసం ఎవరితో మాట్లాడేదాన్ని కాదు. పగలు రాత్రి మౌనంగా ఉన్న దేవుని జీవితాన్ని అట్లాంటి మౌన వ్రతాలు ఎన్నో చేశారండి. చేశాను. నేను బిడ్డలారా, సిద్ధపడి దేవుని కోసం చివరి రాత్రికి ముగించుకోబోతున్నాను. దేవుని యొక్క పోటీ సూర్యుల కాంతి నా మీద ప్రకాశిస్తూ ఉన్నది. దేవుని ఆత్మ ప్రకాశించింది, వెలుగు నా మీదకు వచ్చేసింది. లెమ్ము తేజరిల్లుము నీకు వెలుగు
ముగించుకున్నాను, బాప్తిజం సిద్ధపడుతున్నాను. ఇంకా రేపు తీసుకుంటాను. ఈ రాత్రి నాకు దేవుడు ఒక కళ చూపించాడు. దేవుని బిడ్డారా, ఒక పర్వతం ఉన్నది. పర్వతం నాకు ఇవల ఆవల భయంకర ముళ్ళ కలిగినటువంటి పొదలు లాంటివి ఉన్నాయి. అవి ఛేదించుకుని ఒక నీళ్ళ బిందె తీసుకుని పైకి వెళ్ళాలి. పైన ఉన్నది బోరింగ్, నీళ్లు కొట్టుకుని మోసుకుంటారు వాళ్ళకంతా. అలాగా ఆ బిందె తీసుకుని పైకి వెళ్ళాను. నేను నింపుకున్నాను. తీసుకు వచ్చేటప్పుడు భయంకర చెడువాన పెనుగాలి, అసలు భయంకర స్థితి కలిగింది. వర్షం, బీభత్సం, గాలి వీస్తూ ఉన్నది. ఆ దారికి ఇరుప్రక్కల ఉన్నటువంటి ముళ్ళన్నీ నా శరీరానికి గుచ్చిపోయినాయండి. వింటున్నారా? నిద్రపోతున్నారా? ఇరుప్రక్కల ఉన్నటువంటి ఆ ముళ్ళన్నీ నా శరీరానికి గుచ్చిపోయినాయి. అలాగనే గుచ్చిపోయినటువంటి స్థితిలోనే ఆ నీళ్ళ బిందె తీసుకుని చచ్చిపోయాను. కిందికి వచ్చి బిందె నేను నెమ్మదిగా తీసుకుని ఒక్కొక్క ముళ్ళు నేనే తీసేసుకున్నాను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దేవుడి సన్నిధిలో ఏడ్చి ప్రార్థన చేస్తున్నా. ఏంటి ప్రభా, ఏంటి పరిస్థితి, ఇదేమిటి నాయన ప్రార్థన చేస్తున్నాను. శోధనలో అనేకం పౌలు గారికి వెళ్తాం. నువ్వు వెర్షలేముకు వస్తావు, నీకు ఒక సంఖ్యలు సమస్తం కూడా ఏమున్నాయి కాచుకుని. అపోస్తల కార్యం 20వ అధ్యాయం, అపోస్తల కార్యం 20వ అధ్యాయం, అపోస్తల కార్యం 20వ అధ్యాయం 20వ అధ్యాయం చదవండి త్వరగా. మరియు ప్రయోజనకరమైన 22 అండి. ఇదిగో వంచింపబడిన వాడనై యెరూషలేమునకు వెళ్ళుచున్నాను. అక్కడ నాకు ఏమి సంభవించినో తెలియదు గాని బంధకములను శ్రమలను నా కొరకు కాచుకొని ఉన్నవని పరిశుద్ధాత్మ ప్రతి పట్టణములో నాకు సాక్షి. దేవుని స్తోత్రములు, హల్లెలూయా. ఇలాంటి పరిస్థితుల్లో ధైర్యం విడిచిపెట్టలేక ఆయన పడిన శ్రమలు చాలా ఉండే, కానీ ఒక లిస్ట్ ఇచ్చాడు 2 కొరింథీ 13లో. మీకు తెలుసా సంగతి? తర్వాత చదువుకోండి, ఇప్పుడు కాదు, టైం వేస్ట్. ఆయన అనుభవించిన బాధలన్నీ, ఎన్నో మార్లు పెత్తలతో పట్టబడ్డాడు, రాయబడి ఉంది. ఎన్నో మార్లు పిడుగుతులు గుద్దారో రాయబడి ఉన్నది. ఎన్నోసార్లు సముద్రంలో అపాయంలో వచ్చినది రాయబడి ఉన్నది. ఎన్నో పరిస్థితులు అక్కడ రాయబడి ఉన్నాయి. దేవుని బిడ్డలారా, అయినను దేవుడి యొక్క పిలుపు, దేవుడు ఏర్పడుతున్న ఏర్పాటు, ఆయన పనులతో ముట్టుతో కొనసాగించేటట్టు స్థితి, ఆ ధైర్యంతో ముందుకు కొనసాగాలి. ఎప్పుడు పిరికి వాడికి వెనకంజ వేసినట్టు చెప్పండి, లేడు. మరి నీవు రాగండి, మరి నీవు అది బట్టి వాళ్ళు ప్రశ్నించుకోవాలి. ఛేదించుకొని సాగిపోతేనే నువ్వు ఆ పర్వతం ఎక్కుతావు. ఆ పరిశుద్ధ పట్ల ప్రవేశించడానికి ఆశ కోరిక ఉన్నట్లయితే ఖచ్చితంగా ఏం చేయాలి? ఇప్పుడు నువ్వు కలిగి ఉండాలి. నీకు కలిగి ఉన్న ధైర్యం ఇచ్చి పెట్టవద్దు. అందుకే ఏప్రిల్ రాష్ట్ర పత్రికలో మరొక మాట చెప్తున్నాడు. ఏప్రిల్ రాష్ట్ర పత్రిక 10వ అధ్యాయం 19-20 కలిసి ఉంటాయి. చదవండి అమ్మా, 19-20 కలిసి ఉంటాయి. సహోదరులారా, యేసు మనకు ప్రతిష్ఠించిన మార్గమున అనగా నూతనమైనది జీవము కలిగినది చదువు ఆయన శరీరము ద్వారా ఏర్పరచబడిన మార్గమును ఆయన రక్తము వలన పరిశుద్ధ స్థలమునందు ప్రవేశించుటకు మనకు ధైర్యము కలుగుచున్నది. హల్లెలూయా. మరి మన కొరకు జీవమైన మార్గము, దేవుని బిడ్డలారా ఆలోచించండి. నూతనమైనది, జీవము కలిగినది, మనకు ప్రతిష్ఠించబడ్డ యేసు యొక్క ఆ శరీరం తెర ద్వారా మనం ఆ యొక్క పరిశుద్ధ స్థలమునకు, ఆ పరిశుద్ధ పట్టణముకు చెరగలుగుతాం అనే ధైర్యం నీకున్నది. మరి ఆ ధైర్యం అనేది ఇచ్చిపెడుతున్నావా, లేదా కలిగి ఉండి అలాగనే ఇంకా మెరుగుపరుచుకుంటున్నావా, బలహీనపరుచుకుంటున్నావా? దేవుని బిడ్డలారా, దాన్ని ఇంకా రెట్టింపు చేసుకుంటున్నావా? ఆలోచించండి. నేను చెప్తున్నా మరొకసారి, మన మానవులమే, రక్త మాంసంతో ఉన్న వారమే. ఒక్కసారి కొన్ని సందర్భాల్లో ఎంత ధైర్యంగా ఉన్నా
గుండె చెరపోతుంది, ఆశ నిరాశ అవుతుంది, అనేక పరిస్థితుల్లో సమస్య తొలిపోవలసి వస్తుంది. మన సొంత మనవాళ్ళు అనుకున్న అనేక పరిస్థితులు ఎదుర్కోవలసి వస్తాయి. అయినను ఇది మర్చిపోవద్దు. కాబట్టి మీ ధైర్యం ఏమన్నాడు పౌలు గారు అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకో. ఆ ధైర్యం ఉంటేనే ఆ పర్వతం ఇంకొక కొద్దిగా దూరం వెళ్తాం. ఇది చాలా సుదీర్ఘ ప్రయాణం. ఆలోచించు. గుంటూరు నుండి మాచర్లో ఉండే పిల్లలకి ఈ ప్రయాణం కాదు. గుండూరు తిప్ప కొట్టించుకుని వచ్చే సాగరం అదేదో ఉందే, ఏంటది? గుంటూరు కాదు, ఇంకొకటి ఉంది నాగపట్నం. ఇవి కాదు. గిప్పల కొట్టించుకొస్తే ఒప్పుకోనని చెప్పాను చాలాసార్లు. ఆ పంట ఇట్లాంటి పనికి మళ్ళీ కోరికలు, గొంతమ కోరికలు. ఎవరైనా వెళ్ళినట్టుంటే బలరాత్రుల పాల్గొని సంవత్సరం పాటు కనుక దేవుని బిడ్డలారా, ఆ ప్రయాణాలు కాదు, ఆ ప్రయాణం కాదు ఇది. నూతన యెరూషలేమనే పట్టణముకు నీకై నాకై మనందరి కనుక ఎత్తబడే పెళ్లి కుమార్తెలకు అలంకరించబడే పట్టణము కనుక నువ్వు బయలుదేరేవే. ఆ పర్వతం ఎక్కాలి. అందుకని దేవుడు ప్రశ్నిస్తున్నాయి. ఒకసారి చదవాలి 24వ అధ్యాయం. ఎందుకు పూసేస్తారు వెళ్ళేవాడి మీద? అసలు 24:3 యెహోవా పర్వతం ఎక్కదగిన వాడెవడు? చాలు బాపు. ఆవత నీకుందా? ఆవత నీకుందా? కర్ణ పాము కథగా చేసుకుని చిత్రీకరించి భయపడవద్దు. లోకాలను చూసి భయపడవద్దు. శరీరం చూసి భయపడవద్దు. నిన్న అనేక పరిస్థితులు తొలగుతున్న పరిస్థితులు చూసి భయపడవద్దు. నీ కలిగే పోరాటాలు, నీ కలిగేటువంటి పరిస్థితులు బట్టి భయపడవద్దు. ఇవన్నీ మామూలే. దేవుడు చెబుతున్నాడు, అదో నెలలతో కప్పబడింది, బలహీనులైపోయారు. ఏమండి? కృంగిపోయారు. ఇంకేముందండి? ప్రాణాలు అరచేతిలో పెట్టుకున్నాను, ఇంకా చనిపోతున్నాం అనుకున్నాను. కేకలు పెట్టారు. దేవుని బిడ్డలు ఆలోచించు. కేకలు పెట్టే సమయంలో సరే నేను ఒడ్డుకు లేకపోడేసే దేవుడు ఉన్నాడు. దేవుడు స్తోత్రం. చివరినాల్లో ఉన్నాం. పరిస్థితులు చూసుకుంటున్నావా? నీకు వచ్చి పట్టి ఎగిరిపడే తరంగాలు చూసి భయపడుతున్నావా? సముద్రం దగ్గరికి వెళ్తే ఎప్పుడు అది మిమ్మల్ని పనేస్తాం. ఏమండి? ఏనండి కదా? సముద్రం దగ్గరికి వెళ్ళి క్షణం నిలబడి చూడండి. ఏనండి? ఎప్పుడే నిలబడుతున్నా అది ప్రశాంతంగా ఉంటుందా? ఓరు నా బాబా అలలో అసలు జీసం ఇచ్చినట్టే అలుస్తుంది. కనుక దేవుని బిడ్డలారా, ఓరున వీస్తున్నటువంటి అలా లెగిసిపడుతున్న అలలే బాబా ఎంత ఉందండి భయంకరంగా. మీరు వెళ్తారుగా మాట్లాడి సరే ఆ మొక్కు ఈ మొక్కు మొక్కటమును అక్కడ పోయేదిను గుండు తిప్పలు కొట్టించుకొచ్చేది, ఆ సముద్రంలోకి వచ్చేది. అది చేసేదాన్ని నీళ్ళండి. నువ్వు కాదు నా నీళ్ళు చేసినట్టు నువ్వు చేస్తున్నావు. రేపు నేను ఈ పర్వతం ఎక్కుతావా? ఈ పర్వతం ఎక్కుతావా? కిందే ఉంటావు. ఎక్కడ ప్రయత్నం చేస్తున్నావు కానీ కిందే ఉంటావు. ఇలాంటి తిక్కల మంచి పిచ్చి పనులు చేయకండి. ఏమండి? ఉయ్యాలు కడితే రాళ్ళు వేసి ఊపుతారు పిల్లల కోసం. నేను చూడలేదు జన్మంట. ఏమండి? అది ఊపితే నీకు పిల్లలు పుట్టారా? దేవుడు కనికరించాలి. దేవుడు ఆయన దయాకృపం ఉండాలండి. గర్భఫలం యెహోవా ఇచ్చే బహుమానం అన్నాడు. ఆయన వాళ్ళు కానీ ఈ తిక్కల వెర్రి పనులు చేస్తే పుట్టినడే. ఇలాంటి పిచ్చి వేషాలు వేసి బల్లారాలు కూడా రాకండి. దేవుని బిడ్డలారా, ఆలోచించండి. ఏ పరిస్థితుల్లో వచ్చినా సరే నువ్వు ధైర్యంగా ఉండు. ధైర్యం కోల్పోతున్నావా? ఏమండి? అందుకని ఈ పాయింట్ ఇంకొక మాట చెప్పి ముగిస్తాను. సామెతల గ్రంథం 29 మొదటి వచనం.
ఎన్నిసార్లు 29వ అధ్యాయం అనుకుంటా 28 అనుకుంటా చూడు. నీతిమంతుడు సింహముల ధైర్యం. నీతిమంతుడు సింహము వలె ధైర్యముగా నుందురు. అది చూసారండి, అదే మృగాల కెల్లరాజు అంట. వినండి, కూర్చో. ఏమండి, సింహాన్ని సామెతలో సులభం చెప్తాడు. మృగంలో కెల్ల అది ఎలాంటిదంట? కింగ్, రాజు అంట. కానీ ధైర్యంగా ఉంటే దాన్ని మించిన దానవు వాడగా ఉంటాం. నువ్వే రాజువే అంటే అంత గొప్పది ధైర్యం. చూసారండి, అంత గొప్పది. సిలువ మరణానికి వెళ్ళటానికి దేవాది దేవుడు తెగించేసి ధైర్యంతో నీ కోసం నా కోసం ప్రాణం పెట్టండి. సరే ఆలోచించండి, ఈరోజు సిలువ వేయబడితే వెళ్ళి పడాలి అని ఏదైనా నీకు ఏదైనా శిక్షణ చూస్తే పడిపోతాం కూడా ఏమండి. అందుకనే పశ్చాత్తాపడి నాయన యేసు ప్రభు ఆ యొక్క పిలాతు దగ్గర పంపించే ముందు, నాకైపోయి తిరుపతి తెచ్చి పంపించే ముందు ఆ చిన్నది వచ్చి నువ్వు నజరేయుడైన యేసుతో కూడా ఉన్నవాడు కాదా అని అప్పుడు పుట్టేది కదా, కోడి పూసేసింది కదా. ఆమెడంత దూరం పోయి పశ్చాత్తాపడ్డాడు. ఎంత గొప్ప మాటలు ఆలోచించండి. ఈ రోజు కూడా ఏంటండి, కనుక దేవుడు బిడ్డలారా ఆలోచించండి ఒకసారి. ఆమెడంత దూరం వెళ్ళాడు, నా జీవితకాలం అంతా సరైన పశ్చాత్తాపం ఉన్నారు. ఏమండి, పశ్చాత్తాపంతో దేవుడు పాపని క్షమించాడు. ఆమెడంత దూరం ఎంతో దూరం వెళ్ళలేదండి. దొరికినందుకు నా దేవుడు తీర్పుకి అప్పగిస్తున్నానే, సిలువ పడ్డానికి అప్పగిస్తున్నానే అని పశ్చాత్తాపడ్డాడు. ఒకప్పుడు పిరిగివాడే. కానీ యేసు ప్రభు పునరుత్థానుడైన తర్వాత బహుధైర్యంగా అయిపోయి యావత్ ప్రపంచాన్ని అయ్యో తలకిందులు చేశాడు. అది ఉపేదేహాలను చూసి భూమిని తలకిందులు చేస్తే వారికి కలిగి వచ్చి ఉన్నారా? ధైర్యం ఎంత గొప్పదో మీరు ఆలోచించండి. ఈరోజు నువ్వు ధైర్యం విడిచిపెడితే ఎందుకు పెట్టినావు? నిలుచుండి ఎదుర్కోవాలి, నిలుచుండి జయజీతం జీవించాలి. శ్రమలలో, కష్టాల్లో, నష్టాల్లో, ప్రాణాపాయ పరిస్థితుల్లో ఏమండి మనమని ఆ యొక్క పడక మీద ఉంది కూడా పోరాడి కట్టుకునే వాళ్ళ ఇలాంటి స్థితి దేవుడికి ఇష్టం. ధైర్యం ఇచ్చిపెట్టద్దు. నీలో చూసే దేవుడు ధైర్యం. ఈ ధైర్యం కావాలంటున్నాడు దేవుడు. కాబట్టి మీ ధైర్యం ఇచ్చిపెట్టవద్దు. ఒక విశ్వాస జీవితము ధైర్యంతోనే ముడిపడి ఉంటుంది. వాటిని చదువుతున్నావు, చక్కని ప్రార్థన చేసుకుంటున్నావు, దేవునితో సహవాసం చేస్తున్నావు, అన్ని అనుభవాలు పొందుతున్నావు. కానీ ధైర్యం లేదు. ఓపెన్ బలహీనత ఊరికే డీల్ అయిపోతే, ఊరికే సమస్యలు అయిపోతే, ఊరికే గలతగోళం గలిపిలైపోతే, ఊరికే నిరాశ పడిపోతే ఏమండి ఇప్పుడు దాకా నిరీక్షించాలి లేచారు దంచావు. నీ దాకా వచ్చే నిరీక్షణ లేదు, పాడలేదు. ఏముందలేంటి అనుకున్నావా? కాదు. ధైర్యం నీ జీవితంలో నిరీక్షణకు ఆధారం అవుతుంది. ఆలోచించండి. దేవుడు బిడ్డలారా, ఈ ధైర్యాన్ని ఇచ్చినట్టు కనుక యెహోవా పర్వతం నాకు ఎక్కదగిన వాడెవడు? ధైర్యం ఉంటే ఉండాలి. ఎక్కగలిగే సత్తా నీ జీవితంలో ఉండాలి అంటే ధైర్యంతో ఎక్కాలి. క్రీస్తు యేసు కలిగినటువంటి గొప్ప ఈ యొక్క కృప నువ్వు అనిపించాలి. మంచిగా ఉండగానే అనిపించు. చచ్చిన తర్వాత మార్పులు ఉండవు, మారు మనసులు ఉండవు. ఇంకొకరు వచ్చి బోధించేవాళ్ళు, సేవకులు ఎవరు రారు బ్రతిక ఉండగానే. కనుక సద్వినియోగం చేసుకో. వచ్చిన వాటిని చూసి ఎగిరి పడి తుల్లిపడవద్దు.
ఉన్నావో ఆలోచన చేస్తావా? ఈ చివరి నాడు ప్రభు త్వరగా వస్తున్నాడు. ఆలోచించండి. ఎక్కడున్న వాళ్ళు అక్కడ వెళ్ళిపోతారు ప్రభు వస్తే. ఆ బోర్డు పెట్టినవారు, పొలాల్లో ఉన్నవారు, ఫ్లైట్లో ఉన్నవారు, బస్సులో ఉన్నవారు, వాళ్ళ బాటన వెళ్తున్నవారు, ఏమండి ఎక్కడ వారు అక్కడే ఆత్మ మేలుకొని సిద్ధపడి ఉన్నటువంటి ప్రతి వ్యక్తి కూడాను అక్కడి నుంచి అక్కడికే వెళ్ళిపోతూ ఉంటారు. ఎంత ధైర్యవంతులంటే వాళ్ళు, ఏమండి ఒకేసారి సజీవంగా ఉన్న మనము నిద్రించిన వారితో కలిసి వెళ్ళిపోతామని రాయబడి ఉంది మొదటి దశలోకెళ్ళాం. ఏమండి ఆ శుభదినం ఈ పెళ్లి రోజుల కంటే, ఏమండి పెళ్లి రోజు మర్పించేలాగా పెళ్లి రోజులు చేస్తారు సంవత్సరానికి ఒకసారి, అవునా కాదా? వాటన్నిటికంటే మీ పిల్లల పుట్టిన రోజుల కంటే, ఏమండి తండ్రిని చూడరు కానీ దినాలు కార్యక్రమాలు బ్రహ్మాండంగా వెలిసిపోతాయి. ఏమండి కొనగా అంట కొడుకు జరిగిన సంవత్సరం అంట కొడుకుని కష్టపడి, చాలా కష్టపడి పేదరికంలో వాడిని ఐఏఎస్ చదివించిన కలెక్టర్ కూడా చేస్తాడంట. పాపం చూసొద్దామని చెప్పి తట్టపట్ల చదువుకుని వెళ్ళిందంట. నో ఎంట్రన్స్. ఇంకా తల్లి వేదన ఎంత మీరు ఆలోచించండి. దేవుని వెళ్ళారా ఇంకొక ప్రేజుకు రావడం వల్లనే కదా వాళ్ళ కష్టం అంతా. ఇంత బాధాకరం. చుమతనాలు దేవుని వెళ్ళారా? సరే ఆలోచించేస్తూ ధైర్యం ఇచ్చిపెట్టవద్దు. ధైర్యమైన జీవితానికి గొప్ప ఆయుధం అండి. ఇంకొక చిన్న మాట చెప్పి ముగిస్తున్నా. దేవుని బిడ్డలారా, యుద్ధ భూమిలో మనం ఇప్పుడు ఉన్నాం, సాగుతున్నాం. విశ్వాసం అనే డాలు, ప్రార్థన అనే ఖడ్గం, రక్షణ అనే కవచం, మరి ఈ శిరస్నానం, హెల్మెట్, ఇవన్నీ సమాధాన సిద్ధ మనసు ఆయుధాలన్నీ ధరించుకుంటూ పోతున్నాం. నిజమే, మంచిది. యు ఆర్ ఏ గ్రేట్ వారియర్. నేను నీ పక్షంగానే మాట్లాడుతున్నా. ఎంత కలిగి ఉండి కూడా కొంచెం ఏదైనా సరే సాత్వం దగ్గర బాగా వేస్తే జీవితం ఎక్కువ శక్తి నీకు కావాలి. అదే దేవుని స్తోత్రములు. హల్లెలూయా, హల్లెలూయా. అంతే. అందుకని దేవుడు లూకాసు వార్తలో ఒక చిన్న ఉపమానం చెప్పాడు. లూకాసు వార్త 14వ అధ్యాయము 31వ వచనం. 14వ అధ్యాయం 31 అమ్మా. మరియు ఏ రాజైనను మరి ఒక రాజుతో యుద్ధము చేయబోనప్పుడు మన మీదకి 20,000 మందితో వచ్చువాని 10,000 మందితో ఎదిరింప శక్తి తనకు కలదో లేదో అని కూర్చుండి మొదట ఆలోచింపడా? శక్తి లేదు. 20,000 మందితో ఒక రాజు ఇంకొక రాజు మీదకి వస్తున్నాడు. వాడు అంతకంటే ఇంకా ఎక్కువ మందితో వస్తున్నాడు అనుకో. ఈ 20,000 మందితో వెళ్ళే నీవు వాడిని ఎదిరించగలవా లేదనేది ఎక్కడ కూర్చొని ఆలోచించాలి. ఏమండి, ఒకవేళ దేవుడు చెబుతున్నాడు, ఒకవేళ నువ్వు జయించలేకపోతే, శక్తి లేని ఎడల ఓడించలేకపోతే, అమ్మా ఎదుర్కోలేనటువంటి స్థితి అయితే ఏం చేయమన్నాడు? శక్తి లేని ఎడల అతడు ఇంకనూ దూరముగా ఉన్నప్పుడే రాయబారము పంపి సమాధానము చేసుకొని చూచును కదా. ఆ ప్రకారమే మీలో తనకు కలిగిన అంతయు విడిచిపెట్టని వాడు నా శిష్యుడు కాలే. అంతే. కనుక దేవుని బిడ్డలారా ఆలోచించండి. కనుక ముందుగా ఆలోచించాలి. ఆత్మీయ జీవితం అనేది ఒక రోజు మన చనిపోయేంత వరకు, దేవుడు రాజ్యం చేరినంత వరకు
దేవుడు మనం పిలుచుకున్నంత వరకు ఈ విధముగా మనం ముందుకు కొనసాగాల్సిందే. సాగలేనప్పుడు ఏమవుతుందో కూర్చొని ఆలోచన చేస్తాం. అసలు ఆ గోపురం కట్టగలమా లేదా, అసలు నేను దీన్ని పూర్తి చేయగలనా లేదా ఆలోచన చేస్తాం. నీ యొక్క ఆత్మీయ జీవితం ముగింపుకు వస్తున్న సందర్భంలో దాన్ని జయిస్తావా, ఏం చేస్తావా? అందుకే దేవాది దేవుడు జయించిన వారు నాతో కూడా ఉంటారు కాదు, 7 సంఘాల్లో ప్రత్యేకమైన బహుమానాలు చెప్పాడు. అవన్నీ మీకు తెలుసు, నేను అది చదివించిన. జయించిన వారికి అని అన్నాడు, కానీ వాళ్ళకి వీళ్ళకి మొత్తానికి లోకానికి అన్నట్టుందా? చెప్పాలి మీరు. ఏమన్నాడయ్యా? జయించిన వారికి ధైర్యంతో జయించాలి. జయిస్తే నీకు జీవ వృక్షఫలాలు ఇస్తా, భుజింపనిస్తా. నువ్వు జయిస్తే నీకు జీవితం ఇస్తా. నువ్వు జయించితే కొత్త పేరు రాస్తా, తెల్లరాతనిస్తా, మరుగైన మన్నాను తిప్పిస్తా. నువ్వు జయిస్తే జీవితం నీ పేరు అసలు ఎంత మాత్రం చెడిపోయాయి. జయించితే నా ఆలయంలో ఒక స్తంభంగా చేస్తా. జయించితే నాతో నీవు, నీతో నేను ఏం చేస్తాం? చేస్తాం. ఈ బహుమానాలన్నీ ఎప్పుడు ఎవరికి ఇస్తాడు? నువ్వు అవిశ్వాసంగా ఉంటే ఇవ్వడు. నువ్వు సమస్యలపై నేర్చుకుని పడిపోయినప్పుడు ఇవ్వడు. నువ్వు అన్ని విషయంలో పొందిన జీవితంలో ప్రస్తుతంతో జీవిస్తున్నప్పుడు ఇవ్వడం. దేని పెట్టారా? ఆలోచించండి. నీ స్వనీతిని అవసరం చేసుకుంటే అంతకంటే ఇవ్వడం. అన్ని విషయంలో ఆత్మీయమైన స్థితిలో ఫలభక్తంగా నువ్వు సాగుతున్నప్పుడు దేవుడు జయించిన వారి లెక్కలో నిన్ను కూడా పెడతాడు. అప్పుడు ఈ బహుమానాల్లో పొందడానికి సిద్ధమవుతావు. కనుక విజయం పొందాలి అంటే నీకు ధైర్యం కావాలి. ఏం కావాలి? ధైర్యం కావాలి. ఈ ధైర్యం నీ జీవితంలో ఉందా? ఈ జీవితంలో ఉందా? ప్రశ్నించుకోండి. ఎవరు పట్టుకోవాలి? వాక్యం చేద్దాం, ప్రార్థన అనుభవం చేద్దాం, దేవునితో సహవాసం చేస్తున్నాం. అంతే. ఆలోచించండి. మన యొక్క ఆత్మీయ జీవితం మనమే ప్రశ్నించుకుందాం. ధైర్యం ఏ పార్టీ మన జీవితంలో ఉన్నది? అందుకే అంటున్నాడు, యెహోవా పర్వతం ఎక్కడగినా అది ఎక్కడానికి నువ్వు సిద్ధం అవుతుంది. ఎవరికో ఈ 3 లక్షల ఇంటికి వస్తాయి. అనేకం నీ జీవితంలో ఎత్తుకోవాల్సి వస్తాయి. ఇదేమైందండి? అసలు ఎంతలో ఏమైంది? లోకంలో ఒక సామెత ఉన్నది, నేను ఈ ఊరు వచ్చిన తర్వాత నేర్చుకున్నా, అంతకుముందు లేదు, నాకు తెలియదు. ఈ ఊర్లో జనం అందరూ అనుకుంటున్నారు ఏమంటే, ముందటి నీళ్ళు పోసుకుంటే అంటారే. కనుక తొందరపడవద్దు. ఇంకా ఉన్నదే జీవితం. అలా ఆలోచించండి. కడ వరకు ఆయనలో పుట్టం వేయబడి ఆయన సారూప్యం, ఆయన పోలికలోనికి ఆయన వల్లే ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. కనుక మనందరము ఆయనలో చదువుతున్నాం కనుక ధైర్యం కలిగి ఉన్నాం. ఈ ధైర్యం నిన్ను ఎంతవరకు అంటే ఆ పర్వతం ఎక్కిస్తుంది. ఏం చేస్తుంది చెప్పండి? పర్వతం ఎక్కిస్తుంది. ఎక్కడానికి నువ్వు సిద్ధమైన నీవు, ఆసక్తి ఉన్న నీవు లోకంలో బ్రతికి ఉండగానే ధైర్యం కలిగి జీవించు. బలవంతులు చూసి దిగులు పడవద్దు. అందుకని మోషే గారు శత్రువులు వచ్చి పడుతుంటే దేవుడు చక్కకూడి వణకకూడి అని కొన్ని విషయాలు చెప్పాడు. ద్వితీయోపదేశకాండం 20 ముగిస్తున్నా. ఒక మాట చదవండి. ద్వితీయోపదేశకాండం 20 త్వరగా చూడండి. లేవు నీ శత్రువులతో మీకంటే విస్తారమైన జనములు చూస్తున్నప్పుడు వారికి భయపడవద్దు. ఐగుప్తు దేశము నుండి నిన్ను రప్పించిన నీ దేవుడైన యెహోవా నీకు తోడై ఉండును. అందుకు ఇశ్రాయేలీయులారా వినుడి, నేడు మీరు మీ శత్రువులతో యుద్ధము చేయుటకు
అది ఎన్నో వచ్చిన మూడు. 3 మీ హృదయములు మీ ఉదయం దక్కనివ్వకండి, భయపడకుడి, భయపడకండి. వణకకుడి, ఆ. వారి ముఖము చూచి బెదరకుడి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. చూసారండి, దేవుని యొక్క వాక్యం ఈ రోజు నీతో మాట్లాడుతున్నాను. చూసారా? ఏదో చూసానండి రాత్రి, అసలు శరీరానికి జంకింది. ఏమైందంట? జంకింది. ఎందుకమ్మా? ఎందుకు చెప్పండి, ఎందుకు జంకింది? ఏ ఆహారం చూసినా ఈ భయపడలేదా? ఏమండి? దేవుని బిడ్డలాగా ఇక్కడ నేను వచ్చిన తర్వాత మగవాళ్ళకి ఆడద పడితే, ఆడదానికి మగవాడు పడితే వారం రోజుల కోసం అలాగా వెళ్ళిపోయినాయి పేర్లు చెప్పి. అవును, ఎన్ని తెయ్యాలో. అవును తెయ్యాలా. రెంటపాడులో అబ్బాయి బిఎస్సి చదువుకుంటూ ముస్లిం కాలేజీ చదువుకున్నాడంట గుంటూరులో. అయిపోతుంది అన్నాడంట. దాంతో వచ్చి పడ్డాయి 33 కోట్ల త్యాగశక్తులు. ఏమండి వాళ్ళు ఆగు, వారం రోజులు ఇక్కడే ఉండారు, ఉపవాసం ఉన్నా. ఏ రోజుకి ఆ రోజు ఇన్ని కోట్లు వెళ్తున్నాం, అన్ని కోట్ల మంది వెళ్తున్నాం అనే పేర్లు చెప్పి మరి వెళ్ళిపోయినాయి. దేవుని బిడ్డలారా, నీకు అలాగ జంగితే ఎట్లా? వాళ్ళు వచ్చిన రోజు మొదట కూర్చున్నారు, నాతో మాట్లాడుతున్నారు. అబ్బాయిని ఇట్లా కుర్చీలో కూర్చోబెట్టాను. వినండి, నేను అన్నాను, కాస్త మన వాళ్ళందరూ ఉన్నారు, కాస్త చెప్పి ఒక పాట పాడతాను కాదా, ఈ అబ్బాయికి నేను ప్రార్థన చేస్తాను అన్నాడు. పాట పాడారండి, శక్తి చేత కాదనే పాట పాడారు. స్తుతి చెప్పండి అన్నాడు. వాడు 4 మంగం ఉన్నది ఎంత పడవే అనుకోండి మనకి కనిపించేది. ఏమంటే చూడండి, ఎంత పడవే మంగ, అంతేనా? ఇంత ఉందా? వాడు 4 ఎవరు తీసేసా తీసాడు. కళ్ళు తెసి చూశారు. వీళ్ళు ఎందుకు చూడాలి అసలు? ఎందుకు చూడాలయ్యా? ఏం పనిలేదు వీళ్ళకి? ఈ 4 ఇక్కడ దాకా తీస్తే బెదిరి పారిపోయారయ్యా. ఆమె నాకు తొక్కలు లేదు. ఏంటి సంగతి అంటేను, అమ్మో 4 ఎక్కడ దాకా తీశాడు. ఏమండి, ఎలాంటివి కూడా నేను కోకల్లో పోయినాయి. ఈ సంతానం విషయం వచ్చిందా? లెక్కలే. డాక్టర్లు చేతులు ఎత్తేసి సంతానం లేదంటే కూడా నా దగ్గరకు వచ్చి పడి ఏడ్చారు. ప్రార్థన చేద్దాం వారి ప్రభుత్వం అని 3 రోజులు ఉపవాస ప్రార్థన పెట్టాను ఆ ఇంట్లో. ఆ తర్వాత రిపోర్ట్ కన్సీవ్డ్ అని చెప్పారు. 2 పిల్లలు. 8 ఉన్నారు ఇప్పటికే. ఇలాగెంతో మంది చొమ్మ గారి ఏరియాలో కూడా ఒక దేవుని బిడ్డలారా ఎన్నో దెయ్యాలు. ఒకసారి ప్రార్థన చేసుకుని రాత్రి పూట మిత్రుటప్పుడు చూడబట్టి ఒకటి నా టైంలో బయట నిలబడేదాన్ని. 2 తాటి చెట్ల నేను నా కిందకి ముందుకి ఇట్లా పడింది. సైతాన్ నేడ, 2 తాటి చెట్లంతా నేడ. అయినా నేను భయపడలేదు, అలాగే నిలబడి ఉన్నాను. హెజా బాబే హే, నువ్వెంత నీకు కష్ట ఎంత అనుకున్నాను అన్నాము. వచ్చి కొంతసేపు ప్రార్థన చేస్తూ పడుకున్నాను. జంకలేదు, భయపడలేదు. ఏది వచ్చినా సరే దేవుడికి అప్పగించుకో, విడిచిపెట్టవద్దు ధైర్యమును. ఆత్మీయ జీవితంలో ధైర్యం కోల్పోతే అంతా కోల్పోయినట్టే. అంతే, ఏదైనా సరే నువ్వు ఎదుర్కోవడానికి సాధ్యం దేవుడిచ్చిన కృప. లిఖితనంలో ఆత్మని ఏ ఆత్మించాడు చెప్పాలి. ఇప్పుడు ఇంద్రియ నిగ్రహమగలనా? ధైర్యపరిచి ఆత్మించాడు. ఆత్మను ఏం చేస్తావు ఈరోజు? ఎదిపోయింది, వెతుకుపోయింది. వెతుక్కున్నామా? అది వెతుక్కుని పట్టుకో. ఈరోజు ఇంకొక ఆ సీఎల్ పడుతూ ఎక్కడానికి ఒక అడిగేస్తాం. అందుకే దేవదేవుడు నేను హెచ్చరిస్తున్నాను మరొకసారి. చదువు 24వ అధ్యాయం. అదేంటో తెలుసు, చదవదు. 3వ వచనం ముగిస్తున్నా. బలరాత్మ పడ్డాను. త్వరగా చదువు. యెహోవా
అంతే, ఖచ్చితంగా నువ్వు అంటావు. దేవుడిని ప్రశ్నిస్తే ప్రభా నేనున్నాను అని అంటావు. నేనున్నానయ్యా, నేను అడగలుగుతున్నాను అని ఒక అడిగి చేస్తావు. అలాంటి కృప నీకుందా? ఉందా? ఏమండి? ప్రశ్నించుకో. ఏమండి? సడన్ గా షుగర్ వచ్చింది. అసలు అనుకోలేదండి, ఊహించలేదండి, అసలు అనుకోలా. నేను అంత జాగ్రత్తగానో ఉంటా. మొన్న కూడా ఏం చేస్తా, నేను ఒక దాదాపు ఒక నెలలోపు అవుతుంది. ఈ మన బాలాజీని పిలిచి బ్లడ్ టెస్ట్ చేయండి చేశాను. అయిపోయిందిరా అని ఫోన్ చేశాను. అయిపోయిందాక అన్నాను. అసలు మీ పరిధిలో మీ జీవితంలో అసలు షుగర్ వచ్చే సూచనలు లేవా? అసలు షుగర్ వచ్చే సూచనలే లేవన్నాడు. మంచిదయ్యా అన్నాను. ఆలోచించండి, సమయంగా వస్తాయి, ఏం చేద్దాం? తుల్లి పడ్డామా? తుల్లి పడితే రాగలి బాబు. ప్రతి దానికి ధైర్యం కావాలి. బ్రతుకంటే క్రీస్తు అంతే. నిలిచో దేవుని కొరకు ప్రాణాన్ని రాల్పో మంచి మీద పట్టి ఎక్కడ చెబుతున్నాను. ఆ పర్వతం ఎక్కడానికి 3 లక్షలు ఏంటిది? అదంతానా? ప్రార్థన చేసుకోండి. దేవుడి వాక్యం జీవించడం దాకా బలరాజులోకి వచ్చే ముందు 2 నిమిషాలు ప్రార్థన చేస్తాం.